ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బ్రోసిస్ బ్లాగ్స్ వైజాగ్. మేమైతే ఈరోజు టౌన్షిప్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ యొక్క గిరి ప్రదక్షిణకి అయితే వెళ్తున్నాము. ప్రతి పౌర్ణమికి గిరి ప్రదక్షిణ అయితే ఉంటుంది. అలానే మాకు తెలుసు, కానీ ప్రతిసారి ఏదో విధంగా అయితే వెళ్ళలేకపోతున్నాం. ఈసారి అయితే పిల్లలకి హాలిడే అని వెళ్తున్నాం అనమాట. గిరి ప్రదక్షిణ ఎలా జరిగింది, మేము బాగా నడిచామా లేదా అనేది కూడా చూపిస్తాను ఈ వీడియోలో. అయితే ఇలాంటి గిరి ప్రదక్షిణకి వెళ్ళినప్పుడు ఫాలో అవ్వాల్సిన టిప్స్ కూడా ఈ వీడియోలో అయితే మేము మీకు చెప్తున్నాము, చూడండి. ఎవరైనా వెళ్ళాలనుకుంటే నెక్స్ట్ మంత్ అయితే ప్లాన్ చేయండి. ప్రతి పౌర్ణమికి అయితే గిరి ప్రదక్షిణ అయితే ఉంటుందంట. టౌన్షిప్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కొండ చుట్టూ తిరగాలన్నమాట. ఓకే, మ్యాక్సిమం 6 కిలోమీటర్స్ ఉంటుంది అని అక్కడ వాళ్ళు అయితే చెప్తున్నారు, కానీ చూడాలి ఎన్ని కిలోమీటర్స్ వస్తుందో. ఈ వీడియో అయితే ఫుల్గా స్కిప్ చేయకుండా వాచ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, గిరి ప్రదక్షిణకి వెళ్తూ ఇంకా నడుద్దామని ఆతృతతో ఉన్నాం అన్నమాట. కారు దగ్గరికి వచ్చేయమంటే మేము నడుస్తాం, మీరు రండి అని చెప్పాం అన్నమాట. 1/2 కిలోమీటర్ దాకా నడిచేసాను, ఇంకా అయితే రాలేదు. ఇదైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళే రూట్ అనమాట. టౌన్షిప్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అగనంపూడి నుండి వెళ్తే ఈ రూట్ అనమాట. ఇదైతే వాకింగ్ ట్రాక్, అగనంపూడి వాకింగ్ ట్రాక్ అనమాట. చాలా పెద్ద ట్రాక్, 2 రౌండ్లు వేస్తే అసలు చాలు అనమాట వాకింగ్. ఇంతకు ముందు అయితే వెళ్ళేదాన్ని నేను, ఇప్పుడైతే వెళ్ళట్లేదు. కానీ ఇదైతే స్టేడియం, ఉక్కు స్టేడియం. అందులో అయితే చాలా నేర్పిస్తున్నారంట గేమ్స్ అవన్నీని. ఇదైతే అల్లూరి సీతారామ స్టాట్యూ అనమాట. ఆ పక్క నుంచే వెళ్ళాలన్నమాట టెంపుల్కి. మేమైతే ఇలా వెళ్ళాము. అసలు టౌన్షిప్లోని అలవాటు లేకపోతే చాలా కష్టం. అన్ని రోడ్స్ ఒకేలా ఉంటాయి. ఎక్కువ సార్లు వెళ్ళిన వాళ్ళకే రూట్స్ అన్నీ బాగా తెలుస్తాయి అన్నమాట. ఇదైతే మహాత్మా గాంధీ పార్క్. టౌన్షిప్లో టెంపుల్స్, పార్కులు అన్నీ ఇక్కడే ఉండేవన్నమాట. ఎవరైనా వెళ్ళాలనుకున్నా ఇక్కడికే వచ్చేవాళ్ళము. మేము కూడా ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ అయితే. ఈ రోడ్స్ అయితే చాలా బాగుంటాయి, పచ్చని వాతావరణంతో ఉంటాయి అన్నమాట. ఎప్పుడు వర్షం పడుతూనే ఉంటుంది ఎక్కువ, చాలా బాగుంటుంది. ఇక్కడ క్వార్టర్స్లో కూడా అన్ని క్వార్టర్స్ అంటే జాబ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అన్ని స్టేట్స్ నుండి వచ్చిన వాళ్ళు ఉంటారనమాట. ఇక్కడ క్వార్టర్స్లో రెంట్కున్నా సరే అన్ని భాషలు వచ్చిన వాళ్ళ మధ్యలో ఉంటాం కదా, అందువల్ల అయితే అన్ని లాంగ్వేజెస్ వస్తాయన్నమాట. ఇదైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. వచ్చేసాము, కొంచెం దూరమే అగ్నంపూడికి అయితే. ఇక్కడైతే కన్స్ట్రక్షన్ కూడా అవుతుంది. ఇక్కడైతే మెట్లు కూడా ఉన్నాయి పైకి వెళ్ళడానికి, కానీ వెహికల్స్ పార్క్ చేసే దగ్గర వెళ్ళడానికని టెంపుల్ ముందుకు వెళ్ళిపోతుంది అనమాట వెహికల్. ఇక్కడైతే శంకుచక్ర నామాలు అన్నీ ఉంటాయన్నమాట. ఈ టెంపుల్కి మేము ఎప్పుడూ ఎక్కువే వస్తూ ఉంటాము. అగనంపూడిలో వెళ్ళకపోతే టౌన్షిప్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వస్తామన్నమాట. ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను, నక్షత్ర హారతి అది బాగా చేస్తారన్నమాట. ఇక్కడ చాలా బాగా ఉంటుంది, స్వామివారు చాలా బాగుంటారు. ఇక్కడ కూడా చాలా ఎక్కువ మందే వస్తున్నారు. ప్రతి పౌర్ణమికి అయితే గిరి ప్రదక్షిణ అయితే ఉంటుంది. మేమైతే వాటర్ ఇంకా తినడానికి అన్నీ తెచ్చామన్నమాట. అవన్నీ ఏమీ అవసరం లేదు, మేము తెచ్చాం కానీ అసలు వాడలేదన్నమాట. అంటే పిల్లలు ఉన్నారు కదా, ఇబ్బంది పడతామేమో అని ఫస్ట్ టైం కదా, అందుకని అయితే అన్నీ తీసుకొచ్చామన్నమాట. కానీ అవసరం లేదు. 6కి అలా స్టార్ట్ అవుతాం అనమాట. పూజ చేసేసి అక్కడ దర్శనం కూడా చేసుకొని వచ్చామన్నమాట. లోపల నుంచి దర్శనం చేసుకొని బయటకు వచ్చాము. ఇక్కడ గురువుగారు అయితే కొబ్బరికాయ హారతి ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టేసి స్టార్ట్ అవుతారనమాట. ప్రతి ఒక్కరు గిరి ప్రదక్షిణ చేసిన ప్రతి ఒక్కరు కొబ్బరికాయ అయితే కొడతారనమాట. అలిపిరి దగ్గర అంతే కదా, స్వామివారి దగ్గరికి వెళ్ళే ముందు కొబ్బరికాయ కొట్టేసి స్టార్ట్ అవుతారు కదా, ఎక్కడైనా అంతే. అలాగైతే మేము కూడా 4 కొట్టామన్నమాట. కొబ్బరికాయ కొట్టేసి అయితే స్టార్ట్ చేసాము. చాలా హ్యాపీగా అనిపించింది అసలు.
ఎలా ఉంటుందో నడలేమేమో అనేసి భయమేసింది నాకైతే. కానీ చాలా ఈజీగా నడిచేయచ్చు. 2 కిలోమీటర్స్ అనమాట. ఒక్కొక్క రౌండ్ 2 కిలోమీటర్స్ ఉంటుంది. 3 రౌండ్స్ అయితే వేయాలన్నమాట. ఈ గిరి ప్రదక్షిణ అయితే కరోనా ముందు నుంచి స్టార్ట్ అయిందంట. అంతకు ముందు అయితే లేదట. నేనైతే అక్కడ ఉన్న వాళ్ళని అయితే కనుక్కున్నాను అనమాట. కరోనాలోని 2 ఇయర్స్ ఆపేశారనమాట. మళ్ళీ తర్వాత అయితే స్టార్ట్ అయిందట. ప్రతి పౌర్ణమికి కూడా గిరి ప్రదక్షిణ అయితే ఉంటుందట. ఒక 100 మెంబర్స్ అలాగా స్టార్ట్ అవుతారనమాట. 6కి అలాగా స్టార్ట్ అవుతాము. 7:15, 7:30 అలాగా అయిపోతుంది అనమాట. చాలా ధీమాగా నడిచిన 7:30 అవుతుంది అనమాట నైట్. అసలు చీకట్లోని అంటే చుట్టూ చెట్లు ఉంటాయన్నమాట. చిన్న దారి ఉంటుంది. చాలా చిన్న చిన్న పిక్కలవి ఉంటాయన్నమాట. చెప్పులు కూడా వేసుకోకుండా వెళ్ళామన్నమాట మేము. ఇక్కడైతే వెళ్ళేటప్పుడు కొంతమందికి అయితే హనుమాన్ జెండాలు అయితే ఇచ్చారనమాట. ఆ హనుమంతుడు తోడుంటే ఏదైనా చెయ్యొచ్చు కదా, అలా అన్నట్టు ఈ హనుమాన్ జెండాలు అయితే పట్టుకొని బయలుదేరారనమాట. గురువుగారు అయితే ఇక్కడ హనుమాన్ జయంతి ఉందన్నమాట ఈ మంత్. నెక్స్ట్ మంత్ ఏమో మళ్ళీ గిరి ప్రదక్షిణ ఎప్పుడు ఏంటి అనేది చెప్తున్నారనమాట. వెనకాతలు అయితే సాంగ్స్ వస్తున్నాయి, అందుకే కాపీరైట్ వస్తుందని అయితే ఆపేశాను నేను. అసలు ఫస్ట్ రౌండ్ అయితే వీళ్ళతో పాటు నడిచామన్నమాట. అలా అయితే చాలా స్పీడ్గా నడిచారు అందరూ. 3 రౌండ్స్ ఇలాగ కంప్లీట్ చేసాము. వర్షం అయితే స్టార్ట్ అయిందనమాట. ఈ టౌన్షిప్లో ఎక్కువ వర్షం పడుతూ ఉంటుంది. ఈ టెంపుల్ ఎవరైనా విజిట్ చేయకపోతే చెయ్యండి, చాలా బాగుంటుంది. అసలు చాలా ప్రశాంతంగా ఉంటుంది. వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటేనే కొండ మీద కదా, కొంచెం కొండ, చిన్న కొండ అనమాట. 2 కిలోమీటర్స్ చుట్టూ కూడా అదే ప్రదక్షిణ అనమాట. ఈ విధంగా అయితే గిరి ప్రదక్షిణకి వెళ్ళే వాళ్ళందరూ కొబ్బరికాయ కొట్టేసి ఇక్కడ అందరూ నించుంటే గురువుగారు ఏమో చెప్తున్నారనమాట. నెక్స్ట్ మంత్ 10th మళ్ళీ పౌర్ణమి అనమాట. అప్పుడు కూడా గిరి ప్రదక్షిణ ఉంటుంది అని చెప్తున్నారు. మళ్ళీ ఈ మంత్ హనుమాన్ జయంతి ఏదో ఉందంట, ఆ పూజ కూడా ఉంది అనేసి అంటున్నారనమాట. ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి పక్కనే రాముల వారి గుడి కూడా ఉందన్నమాట. అందువల్ల హనుమాన్ జయంతి, శ్రీరామనవమి అలాంటివన్నీ బాగా చేస్తారు. అసలు మేము 2 ఇయర్స్ నుంచి అనుకుంటున్నాం అనమాట గిరి ప్రదక్షిణకి వెళ్ళాలని. కానీ ప్రతి పౌర్ణమికి అని తెలుసు, కానీ పౌర్ణమి రోజు ఈవినింగ్ పిల్లలకి అవ్వకపోవడమో, మాకు అవ్వకపోవడమో, గుర్తు లేకపోవడమో ఏదో ఒకటి అయ్యేది. ఈసారి అయితే ఆ వెంకటేశ్వర స్వామి అయితే కరుణించారనమాట. గిరి ప్రదక్షిణకి అయితే వెళ్ళాము. సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేసుకున్నాము. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. నారసింహాయ నమః. ఓం శ్రీ సింహాద్రినాథాయ నమః. ఓం శ్రీ సింహాద్రినాథాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో నారసింహాయ నమః. ఓం నమో నారసింహాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ 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 నమః. ఓం శ్రీ సింహాద్రినాథాయ నమః. ఓం శ్రీ సింహాద్రినాథాయ నమః. అందరూ కలిసి ఉండండి. ఓం శ్రీ సింహాద్రినాథాయ నమః. ఓం శ్రీ ఫస్ట్ అయితే గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి స్టార్ట్ అయ్యామన్నమాట.
చీకట్లో అయితే వీడియో తీసాను. ఇదైతే ఒక రౌండ్ అయితే కంప్లీట్ అయిందనమాట. ఒక రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి కొంచెం చీకటి అయితే పడిందనమాట. తర్వాత రౌండ్ అనమాట ఇది. కొంచెం తార్ రోడ్డు ఉంటుంది, కొంచెమేమో చిన్న చిన్న పిక్కల్లాగా ఉంటుంది అనమాట. చుట్టూ చెట్లు అవి ఉంటాయన్నమాట. టార్చ్ లైట్ అయితే పట్టుకెళ్ళాలి కంపల్సరీగా. ఫోన్ ఫ్లాష్ లైట్ ఉన్నా పర్వాలేదన్నమాట. ఇదైతే సెకండ్ రౌండ్ వెళ్ళేటప్పుడు చూపించాను అనమాట. ఇక ఈ చిన్న దారిలోంచి వెళ్ళాలన్నమాట. ఇదైతే సెకండ్ రౌండ్ వల్ల కొంచెం వెలుతురుగా ఉందన్నమాట. నేనైతే అరుణాచల గిరి ప్రదక్షిణ చేశాను, సింహాచల గిరి ప్రదక్షిణ చేశాను, వెంకటేశ్వర స్వామి గిరి ప్రదక్షిణ చేశాను అన్నట్టు 3 అయితే అయ్యాయి అనమాట. అసలు చెట్ల మధ్యలోంచి లైట్లు ఉండవు, ఏమీ ఉండవు అనమాట. చాలా అసలు హడావిడిగా ఉంటుంది అనమాట. నామాలు చదువుతూను భయమేం అనిపించదు, కానీ కొంచెం కాళ్ళు పిక్కల్లాగా ఉంటాయి కదా, కొంచెం గుచ్చుకున్నట్టు అనిపిస్తుంది అనమాట. ఫస్ట్ టైం వెళ్ళడం కదా, అలా వెళ్తూ ఉంటే అలవాటు అయిపోతుంది అనమాట. ఇక్కడైతే సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి చాలా చీకటి అయితే పడింది. ఓం నమో సెకండ్ రౌండ్ కంప్లీట్ అయిందా? ఎత్తు స్మార్ట్. చీకట్లో అయితే చూపిద్దామనేసి అయితే ఇందాక చూపించలేదు ఫస్ట్ రౌండ్లో. సెకండ్ రౌండ్లో అయితే చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్లో అయితే అందరం సమానంగా నడిచేవాళ్ళమి. మాకైతే అలవాట్లేదు కదా. సెకండ్ రౌండ్కి అయితే కొంచెం మిడిల్లో ఉన్నామన్నమాట. వెనకతలు కూడా చాలామంది ఉన్నారు. ఎవరి ఫ్యామిలీ అలా నడుస్తున్నారనమాట. ఇక్కడైతే టార్చ్ చేసుకొని నడుస్తున్నాం అనమాట. చూడండి ఎంత చీకటిగా ఉందో, చుట్టూ అసలు ఏమీ కనిపించదు అనమాట. అలా ఉంటుంది. టార్చ్ కానీ ఫోన్ ఫ్లాష్ లైట్ కానీ కంపల్సరీగా అయితే ఉండాలి. ఇక్కడైతే ఆంజనేయ జెండా పట్టుకొని పరిగెడుతున్నారు అనమాట. పిల్లలకి మాత్రం ఎంత ఇంట్రెస్ట్ అసలు. మీ ఇద్దరు ఉండండి ఇంట్లో, మేము వెళ్తామన్నా సరే లేదు మేము వస్తామనేసి అయితే వచ్చారనమాట. నాకు ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అసలు వాళ్ళ గురించి నేను ఆలోచించాను, కానీ అసలు వీళ్ళ మా నలుగురిలోని నేనే నడవలేను. నాకే కొంచెం అలసట అది ఎక్కువ వచ్చేస్తుంది. ఇదైతే థర్డ్ రౌండ్ అనమాట. పిల్లలు అయితే మీరు చాలా స్లోగా నడుస్తున్నారు, మేము వాళ్ళతో వెళ్ళిపోతామనేసి అయితే వెళ్ళిపోయారు. టెంపుల్కి కూడా వెళ్ళిపోయారు వాళ్ళు. ఇంకా మేము ఇందులోంచి నడుస్తున్నాం అనమాట. ముందుని వెనకతలో చాలా ఎక్కువ మందే ఉన్నారు, కాకపోతే కొంచెం దూరంలో ఉన్నారనమాట. ఇదైతే థర్డ్ రౌండ్. చాలా బాగుంటుంది. చాలా అసలు వెళ్ళవలసిందే గిరి ప్రదక్షిణకి అయితే. నెలకొక్కసారి 6 కిలోమీటర్స్ నడుస్తాం కదా, హెల్త్కి కూడా చాలా మంచిది కదా. ఏది చేసినా అది మన మంచి కోసమే. ఇక్కడైతే గిరి ప్రదక్షిణ చేసిన వాళ్ళందరికీ వాటర్ అయితే అరేంజ్ చేశారు. మీరు చెప్పండి గిరి ప్రదక్షిణ ఎలాగనిపించింది? గిరి ప్రదక్షిణ అయితే నాకైతే మాత్రం చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు కూడా నేను గిరి ప్రదక్షిణ అది ఎప్పుడు చేయలేదు. అరుణాచలం గిరి ప్రదక్షిణ చేశాను, తర్వాత వెంకటేశ్వర స్వామి కొండ అలిపిరి మెట్లలో ఎక్కాను, మళ్ళీ శ్రీవారి మెట్టు కూడా ఎక్కాను. తర్వాత ఈ ఉప్పునగరం వెంకటేశ్వర స్వామి గిరి ప్రదక్షిణతో 3 రౌండ్లు వేసాము చాలా సక్సెస్ఫుల్గా. నాకైతే వర్షంతో కూడా 6 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు, ఒక రౌండ్కి 2 కిలోమీటర్లు, 6 కిలోమీటర్లు 3 రౌండ్లు. 3 రౌండ్లు అయిన తర్వాత స్వామివారి దగ్గరికి వస్తున్నప్పుడు వర్షం బీభత్సంగా స్టార్ట్ అయింది. చూడండి వర్షం కరెక్ట్గా 3 రౌండ్లు వేసిన తర్వాత స్వామివారి దగ్గరికి వచ్చిన తర్వాత కొండకి మెట్లు ఎక్కుతున్నాము పైకి. ఈ పైకి ఎక్కినప్పుడు కరెక్ట్గా వర్షం పడింది. స్వామి కరుణించారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద ముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద, వడ్డీ కాసులవాడ వెంకటరమణ గోవింద గోవింద. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ గిరి ప్రదక్షిణ ఉక్కునగరం శ్రీ వెంకటేశ్వర స్వామి
దేవస్థానం ప్రతి నుంచి పౌర్ణమికి ప్రతి పౌర్ణమికి నెక్స్ట్ పౌర్ణమి జూన్ 10 శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం. అవును, కంప్లీటెడ్. పైకి అయితే వెళ్తున్నాము. వర్షం బేవాసి గోవిందా గోవిందా. చూడండి, మేము టెంపుల్ దగ్గరికి వచ్చాము. వర్షం అయితే ఎక్కువైపోయింది అనమాట, చాలా ఎక్కువైపోయింది. ఈ వర్షం పడడం వల్ల అసలు టెంపుల్ అంటే స్వామివారి ముందు వరకు వెళ్ళే అవకాశం అయితే వచ్చిందనమాట. వర్షం పడుతుంది కదా, ఎవరు ఇంటికైతే వెళ్ళరు కదా, స్వామివారి ముందు నుంచి దర్శనం చేసుకోండి అని అయితే ముందు వరకు పంపించారన్నమాట. ఇక్కడైతే పులిహార ఇచ్చారు. ఈ విధంగా అయితే టౌన్షిప్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ యొక్క గిరిప్రదక్షిణ అయితే కంప్లీట్ అయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూడడం వల్ల ఎవరికైనా తెలియని వాటికి తెలుస్తుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్.